అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చట్లు తయారుకున్నాయి. చలో సుశేద్దాం పారే. అలుగకురా పిలువకురా నలుగురిలో నన్ను రాజా పలుచన చేయకురా అని పాట పాడినట్టే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ఇంతకు ఎవరు అలిగిండ్రు, ఎవరు బతిలాడుతున్నారు అనేది తెలవాలంటే మనం జగిత్యాల జిల్లాకు పోవాల్సిందే. ఏందే జీవన్ రెడ్డి అన్న వేరే పార్టీ దిక్కు పోతా అంటున్నావట? కన్న తల్ల సొంటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేదానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నావట. అట్లా ఎందుకు చేస్తున్నావే? పర్సన్స్ మీద ఉన్న కోపాన్ని పార్టీ మీద తీస్తే ఎట్లనే అని బుజ్జగించి పెరుగు బువ్వ తినిపించినట్టు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు జీవన్ రెడ్డి సార్ ఇంటికి చేరుకొని సీనియర్ లీడర్కు ఇగురని చెప్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మీటింగుకు జీవన్ రెడ్డి డుమ్మా కొట్టిండట. పార్టీలు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా పార్టీ ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ ఊకోలేదట. అగో అట్లెట్లా మిస్ కానిస్తారు? ఎంబటే పోయి ఏం జరిగింది అరుచుకోండి అన్నట్టు ఆర్డర్ వేయంగా నీకు గిట్ల వచ్చి వాలిండ్రు జీవన్ రెడ్డి సార్ ఇంటి ముంగట. అన్నేమో కానీ నువ్వు మాత్రం అలగకు, బుంగమూతి పెట్టకు. నీకేమైనా కావాలనుకుంటే డైరెక్ట్ గాంధీ భవన్కి వచ్చి అడుగు, నీకు న్యాయం జరుగుతుంది. 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడినవు, ఆ సోంటి సీనియర్ లీడర్వే పార్టీ నిడిసబెడితే ఎట్లనే జీవన్ రెడ్డి అన్నట్టు బతిలాడినరట. ఈ ముచ్చట ఇట్లుంటే తన మీదనే గెలిచిన బయటి పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో ఏర్పించుకొని తనను చెడు కూడా ఆడుకునే తట్టు చేసిండ్రు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుందో తెలియదు. ఇటు పార్టీల పతారా లేక సర్కార్లో జరగాల్సిన పనులు జరగక సతమతమై పార్టీ మారే నిర్ణయానికి వచ్చిండ్రట జీవన్ రెడ్డి. హాగో అది తెలిసే వరకు అబ్బో కొంపలు అంటుకునే తట్టున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకొని ఉంటున్న లీడర్ను ఓగొట్టుకుంటే ఆగమైతామన్నట్టు మాట్లాడుతున్నారట. అయితే జీవన్ రెడ్డి మాత్రం అప్పటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి పార్టీకి చాలా ఫరక్ ఉన్నది. రాజీవ్ గాంధీ ఆశయాలకు తగ్గట్టు లేదు. ఆయన నిర్ణయం తీసుకున్నాక వచ్చి బాతిలాడితే ఎట్లా? చెరువు గట్ట దిగి నీళ్లు మొత్తం పోయినాక కట్టగడితే ఏం లాభం అన్నట్టే ఉన్నదట. మరి ఆఖరికి ఏం జరుగుతుందో చూడాలి. ఎన్నో ఏండ్ల కింద ఒసే రాములమ్మ సినిమాల దాసరి నారాయణమూర్తి పాయసంలో జీడిపప్పు తినే వాళ్లకు సామి మా గంజిలోని ఉప్పు చూసి గులుగుడెందుకు అని పాటలు పాడిండు. అప్పుడు ఆ రోజులు లేవని అందరూ అనుకుంటారు కానీ బీదోళ్ళ తిండి మీద గులుగుడు మారలేదు. కాకపోతే దాని రూపం మార్చుకొని ప్రవచనాల రూపంలో మన ముంగట్టుకు వస్తున్నాయి. పేదోడికి పౌష్టికమైన ఆహారం పెడితే కూడా ఓర్వని మనుషులు తయారైతుండ్రంటే ఏమనాలి ఈ పెద్ద మనిషిని? మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పుకోండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు? అయ్యా గరికపాటి గారు, ఏంది సారు మీ కండ్లమంట? ఎందుకు సారు మీకు అంత అక్కసు? కడుపు మంట ఎందుకు గురువు గారు? బడి పిల్లలకు గుడ్డు పెడితే మీ గుండెల్లో కలిగే ఆందోళన ఏంటి సారు? చదువుకునే పిల్లలకు మధ్యాహ్నం తిండి పెడితే చదువుకోరా? ఇదెక్కడి లాజిక్ సామి? గుడ్డు తింటే చదువు రాదా, లేకుంటే సర్కారే తిండితో పాటు గుడ్డు పెడితే చదువు రాదా? గుడ్డు వల్లనే చదువు రాదనేది ఎక్కడ లేదు కదా సారు. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే సర్కార్ బడులకు వచ్చేది బీద బిక్కి పిల్లలు, వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు కట్టి ప్రైవేట్ బడులలో చదువుకోనోళ్ళు. వాళ్ళకు పౌష్టికమైన ఆహారం పెడితే మీకు మింగుడు పడతలేదు, అందుకే ఇంత అక్కసెల్లగక్కుతున్నారు. అంతేనా సారు? ఇంకేదో అంటున్నారు సర్కార్ బడుల చదువుల గురించి, చెప్పుండ్రి. పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. అవు సారు, సర్కార్ బడులలో ఉన్నన్ని సౌకర్యాలు ఏ కాన్వెంట్ స్కూళ్ళల్లో లేవు సారు. పిల్లలు రాజభోగాలు అనుభవిస్తున్నారు గురువు గారు. మీకేసినట్టు మెత్తటి సోఫా కుర్చీ వేస్తున్నారు బళ్ళల్లా. A1 బాత్రూమ్లు ఉన్నాయి, డిజిటల్ బోర్డులు ఉన్నాయి. కాలు పెడితే మట్టి అంటకుంటుంటుంది సారు. పెద్ద మనిషి వై బతికిపోయినావు కానీ బుద్ధి లేని మాటలేని సారు. పిల్లలు శోభనం కొడుకు తీరుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాండా? భోజనం లేకుంటే బడికి రావద్దా? గుడ్డు లేకుంటే చదువు అక్కర్లేదా?
ఏం హిత బోధ చేస్తున్నావు సారు? నిజంగా నీ ప్రవచనాలు ఇంత గొప్ప ఉంటాయి అనుకోలేదు సారు. ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. అర్థమైంది సారు, పూర్తిగా అర్థమైంది. ఎవల బట్టలు వాళ్ళే కుట్టుకోవాలి, కట్టుకోవాలి, ఎవల తిండి వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవల పుస్తకాలు వాళ్ళే కొనుక్కోవాలి. అట్లయితేనే చదవాలి, లేకుంటే అక్షరాలు నేర్చుకునే అర్హత లేదంటావు, అంతేనా? ఎప్పుడో వెనకట మీరు చదువుకునే దానికి పనికిరారా అని బడుగు బలహీన వర్గాలను చదువుకు దూరం చేసినట్టు మీరు కూడా అదే పని చేస్తున్నారు. కాకపోతే అప్పుడు డైరెక్ట్గా చెప్పేది, ఇప్పుడు మీరు ప్రవచనాల రూపంలో చెప్తున్నారు, అంతేనా సారు? అబ్బా, ఎన్నేండ్లకు మీ కడుపులున్న కాషాయపు ముచ్చట బయటేసిండ్రు సారు. మీరే తెలివి కల్లోళ్ళైతే మీరు చెప్పే ప్రవచనాలకు ఇలువే ఉంటే, మీకు లోతుగా ఆలోచన చేసే జ్ఞానమే ఉంటే, తిండి పెడితే తింటున్న పిల్లలను కాదు గురువు గారు మీరు అనేది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటిన సర్కారు పెట్టే తిండి కోసం, సర్కారు ఇచ్చే బట్టల కోసం, గుడ్డు కోసం, పుస్తకాల కోసం ఎదురు చూసే జనాన్ని తయారు చేసిన పాలకులను ప్రశ్నించుండ్రి సారు. ఆ దమ్ము మీకు ఎక్కడిది? లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది వాళ్ళ మనసులున్న మాటలనే కదా. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు పేద జనాలకు మేలు చేసే పథకాలను ఎప్పుడు ఎత్తేయాలని చూసేటోళ్ళ ఆలోచనలను మీరు ముందే కూసి బొక్కబోర్ల పడుతున్నారు. పాయసంలో జీడిపప్పు తినేటోళ్ళు మా పగటిపూట బువ్వలేసే కోడి గుడ్డును చూసి గులిగితే ఎట్లా సారు? ఇప్పటికైనా క్షమించుండ్రని 2 తెలుగు రాష్ట్రాల సర్కారు బడి పిల్లలను అడుగుండ్రి అని అంటుర్రు. పేద నోటికాడి బుక్కని ఎత్తగొడదామని చూసే గరికపాటి గారి మాటలిన్న 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బలమైన నాయకుడిని బలం లేకుండా చేయాలని చూస్తుంది. అవతలి పార్టీలు ఉన్నోళ్లను ఈ పార్టీలకు గుంజే ప్రయత్నం చేస్తుంది. అది కుదరకుంటే కోరలు గోర్లను వీకి శక్తి లేకుండా చేస్తుంది. హాగో అదే ఉపాయం వేసినట్టున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. కానీ సిద్దిపేటలో ఉన్నది ఎవరు? హరీష్ రావు కదా. సీఎం ఏమో చేద్దామని పోతుంటే హరీష్ రావు సార్ గట్టి సురుకులు ఇచ్చిండు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకి వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసినా, మీ రింగ్ రోడ్ ఆపేసినా, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసిన, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసిన, మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్న కోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నది ఏంటంటే, రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను తిరిగి పునరుద్ధరించండి. ఆ పనులు కొనసాగింపజేయాలని మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తాం. సద్దిమూట తీరుగా డెవలప్ అవుతున్న సిద్దిపేటను ఆగం చేసినావు సీఎం కుర్చీ ఎక్కినాక. సగం పనులు పూర్తయిన వెటర్నిటీ కాలేజీని కొడంగల్కి ఎత్తుకొని పోయినావు. నమ్మి నానవోస్తే పుచ్చి బూరలైనట్టు సిద్దిపేటలో జరిగే అభివృద్ధి పనుల నడుమిట్లనే నాశనం చేసినావు. అసొంటిది ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి? ఇక్కడ జనం నీకు జేజేలు కొడతారు అనుకుంటున్నావా? సిద్దిపేట ప్రజల నెత్తిలా గుదిబండి వేసినందుకు నిన్ను నెత్తిలా పెట్టుకుంటారు అనుకుంటున్నావా సీఎం గారు? మా నోటికాడ బుక్క ఎత్తగొట్టినందుకు నీ కోసం సిద్దిపేట ప్రజలు డాన్స్ లేస్తారు, జేజేలు కొడతారు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? అన్నట్టు గట్టిగానే వేసుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు సాధించుకున్న ప్రాజెక్టులను ప్రారంభించేదానికి వస్తున్నావు. అది నీ ఖాతాలు వేసుకుందామని చూస్తున్నావు కావచ్చు. గాని సిద్దిపేట వాళ్ళకు తెలుసు సీఎం గారు, మీరు సీట్ ఎక్కినాక సిద్దిపేటకు మంజూరైన 1070 కోట్ల డెవలప్మెంట్ పనులను రద్దు చేసినావు. అసంటప్పుడు సిద్దిపేట జనం నీకు పూలదండలేసి స్వాగతం పలుకుతారని ఎట్లా అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? చెప్పిన హామీల సంగతి దేవుడెరుగు. ఉన్న ఎత్తుకపోయి మళ్ళా మా సిద్దిపేటకే వస్తున్నావు అంటే నీది మామూలు గుండె కాదు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఇజ్జత్ తీసి ఇంటెన్కేసినంత పని చేసిండు. సిద్దిపేటను కంటికి రెప్పతీరుగా చూసుకుని నన్ను ఏదో తిప్పల పెడదామని చూస్తున్నావు కావచ్చు. గాని మా పబ్లిక్ కి తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు వచ్చినా సిద్దిపేటకు నువ్వు చేసిన ద్రోహం మర్చిపోరు సీఎం గారు అన్నట్టు శీరిష్ ఇంత గట్టినంత పని చేసిండు. అందుకే సిద్దిపేట జనం హరీష్ రావు సార్ తో ఏమంటున్నారు ఒకసారి నుండి. మనల్ని అయితే మరి దారుణం చేసింది. కానీ ఇటువంటి పరిస్థితి రావద్దు. నువ్వు ఎంత కష్టపడ ఊరికి తిరిగి
నువ్వు మీటింగ్లు పెట్టి మేము పెట్టమంటే కూడా నువ్వు ఎంత బాధపడ్డావు, పెట్టమని అంటే పెట్టుమని నువ్వు చేసి ఇవన్నీ పెట్టినాక ఇవాళ వచ్చి వాళ్ళు ఓపెనింగ్ చేసుడు అంత అవసరమా? నువ్వు వచ్చినాక అంటేనే వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు అంటారు మీ సార్ వచ్చిందని అమ్మ మీకు ఇంత అని అంటారు. అంటే మా సార్ వస్తే మాకు ఉండదు అంతా ఉంటది. చాలా మరి ఎందుకంటే ఎంత బాధపడ్డావు నువ్వు మా మేము చేయంగా నువ్వు ఎంత కష్టపడ్డావు. నాకేముంటది అక్క, అన్ని నీళ్లు తెచ్చినందుకు ఇంత పంట పండితే మీకు బాగుండాలి కదా. ఎంత కష్టపడ్డా, 5 ఏళ్ళు కష్టపడ్డా. నువ్వు వస్తానంటేనే సిద్దిపేట జనాలకు తెలియదా ఎవరు పని చేసిండ్రో ఎవరు ప్రచారాలు చేసుకుంటున్నారు అనేది? అందుకే పని చేసింది మీరు, ఓపెనింగ్ చేసుకునేది వాళ్ళు అని చెప్తానే ఉన్నారు. అంతే కదా, పిల్లి కాళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకానికి కనబడదా? ఏమంటారులా? అంతే కదా. కాంగ్రెస్ పార్టోళ్ళు ఫర్ లాంగ్ దూరం పోయినా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. గాలి మోటార్లను షేర్ ఆటోల తిరగ వాడుతున్నారు. కష్టపడి పని చేసుడు బంద్ పెట్టి లగ్జరీకి అలవాటు పడ్డారని సర్కారు మీద దుమ్మెత్తి వస్తున్నాయి కదా ప్రతిపక్షాలు. ఆగు, అది మంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు నచ్చుతలేదో లేకుంటే సార్ స్టైల్ మార్చిండో తెలియదు కానీ పచ్చటి పొలాల నడుమ ఎట్లా తిరుగుతున్నాడో చూడండి. నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గు 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 డుగ్గని ఈ పచ్చని షేడ్లను చూసే తప్ప చిక్కు బుక్కు చిక్కు చిక్కు బుక్ అని అన్నట్టు ఎట్లా పోతున్నాడో చూడుండ్రి మంత్రి సారు. డుగుడుగుడు గాని మోత మోగుతా అంటే వెనక మరలా సినిమాల తిరగ దుమ్ములు వేస్తుంటే ఏరే లెవెల్లో వస్తున్నాడు మంత్రి సారు. నల్గొండ మండలం అప్పాజిపేట అనే ఊర్లే బ్రాహ్మణ వెల్లంల నుంచి వచ్చే కాల్వ నీళ్లను కరీక చూసిండు సారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రియే గాని నీళ్ల మంత్రి తిరగ కాల్వల పొంటి ఎందుకు తిరుగుతున్నాడంటే సార్ నల్గొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేటానికి కంకణం కట్టుకున్నాడట. అందుకే అప్పాజిపేటకు కొత్తగా కడుతున్న పిల్ల కాలువల పనులకు శంకుస్థాపన చేసిండు. దీంతో నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువును నింపి ప్రతి ఎకరానికి నీళ్లిచ్చి పచ్చటి పంటలు వండేటట్టు చేయాలని ఆరాట పడుతున్నాడట మంత్రి సారు. మరి ఇది సోప్ టాప్ కోసమేనా లేకుంటే నిజంగా నల్గొండ నియోజకవర్గ రైతుల కష్టాలు తీర్చే పని చేస్తున్నాడా అనేది ముందే చూడాలి. మీ హీరోలల్లో ఎవడైనా ఒకటే ఎకరాము 20 దున్నాలే రమ్మను వాని దమ్మెంతో చూపించు పొమ్మను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారా అని పడిదేం రాజేందర్ అన్న పాట రాసినట్టు సినిమా హీరోలు ఎవ్వరు తెర మీద చూసినంత బలవంతులు కాదు. ఎగిరి దుంకే కాడ, ఎత్తులెక్కే కాడ, బరువులు మోసే కాడ, బాంబులు వేలిన కాడ హీరోలకు బదులు డూపులు యాక్టింగ్ చేస్తారు. కానీ దురంధర్ సినిమాల హీరో రణవీర్ సింగ్ మాత్రం సినిమా కోసం పొట్టు కష్టపడ్డాడు. అది ఎట్లా ఏమిటి అనేది చెప్తాం కాదు, చూపిస్తాం పాట. చూసిండ్రా ధ్యానం చేస్తున్నట్టు నీళ్ళల్లో ఎట్లా కూస్తున్నాడో? ఎసోంటి బాడీ డబుల్ లేకుండా, ఎసోంటి గ్రాఫిక్స్ లేకుండా యాక్టింగ్ చేసుడంటే చిన్న ముచ్చట్న. టెక్నికల్ సపోర్ట్లు తనకు అక్కరలేవు అన్నట్టు మస్తు కష్టపడ్డాడట. అది ఈ వీడియోని చూస్తేనే తెలుస్తుందిలే. అసలే పెద్ద హీరో రణ్వీర్ సింగ్ ఏ కొద్దిగా పొరపాటు జరిగినా ఆగమయ్యే కథ ఉంటుంది. కానీ డూపులు, గ్రాఫిక్స్లు లేకుండా డేర్ చేసి ఇసోంటి సాహసాలు చేసిండంటే మస్తు గ్రేట్ కదా. తను ఎంత కష్టపడ్డాడో అంతకంటే ఎక్కువనే సినిమా హిట్ అయింది. తన పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. దీన్ని బట్టి తెలుస్తున్నది రణ్వీర్ సింగ్ ఒక్కొక్క షాట్ కోసం, ఒక్కొక్క ఫ్రేమ్ కోసం ఎంత కఠోర శ్రమ పడ్డాడో, సినిమా కోసం ఎంత చెమటోడిచిండో. ఇట్లా చేయాలంటే తీస్తున్న సినిమా మీద ఎంతో ఇష్టం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని చాలా మంది మెచ్చుకుంటారు దేశం పబ్లిక్. మీరు కూడా దురంధర్ 2 సినిమా చూస్తే రణ్వీర్ సింగ్ గొప్పతనం తెలుస్తుంది. మీరు కూడా సప్పట్లు కొడతారు అని అంటుర్రు. మరి ఎంతమంది చూసిరా బా ఇప్పటిదాకా సినిమా? సుశిరానిలా నీ మట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మన మైక్ టీవీ ముచ్చట్లు.